బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదిలి మరో 12 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత ఉత్తర ఈశాన్యంగా కదులుతుంది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం, ఈ మధ్య ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. 12 గంటల తర్వాత ఇది మరింత బలపడి ఉత్తర దిశగా కదులుతుంది. ఇలా కదిలి ఉత్తర ఈశాన్యంగా అయిన తర్వాత ఇక్కడ వాయుగుండంగా ఏర్పడుతుంది. సో ఈ ప్రభావం తర్వాత దీని ప్రభావంతో మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి ఇది శ్రీకాకుళం ప్రాంతం, ఇది నెల్లూరు ప్రాంతం, అంటే ఇది ఉత్తర కోస్తా, ఇది దక్షిణ కోస్తా. ఈ ప్రాంతం అంతటికీ కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ప్రభావం ఉత్తర కోస్తా ప్రాంతం, ఎందుకంటే ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుంది. వాయుగుండం అయిన తర్వాత ఈ ప్రభావం ఈ విధంగా కదులుతుంది. ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర కోస్తా ప్రాంతానికి, అంటే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ, అలాగే కాకినాడ జిల్లాకు కూడా ఆ ప్రాంతానికి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఇది తీవ్ర అల్పపీడనంగా ఉంది. 12 గంటల తర్వాత ఇది వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత దీని ప్రభావం మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. ఈ ప్రభావంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఈ ప్రాంతాలలో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే సముద్ర ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే వాయుగుండం ప్రభావం, గాలి ప్రభావం ఉంటుంది. సాధారణంగా తీవ్ర అల్పపీడనంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు తీర ప్రాంతం మీదకి వచ్చాయి. కానీ వాయుగుండం అయినప్పుడు దాని ప్రభావం మరింత పెరుగుతుంది. మరింత పెరగడం వల్ల 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఇటు ఆంధ్ర ప్రాంతం అంతటా కూడా, ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ కోస్తాలో కొంత స్వల్ప ప్రభావం కనిపిస్తుంది. కానీ రానున్నటువంటి 24 గంటలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉంటాయి. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తోంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు బలంగా ఉండడం, అలాగే పోర్ట్ బ్లేయర్ దగ్గర ఉన్నటువంటి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం, పోర్ట్ బ్లేయర్ దగ్గర ఉన్నటువంటి ఇంట్రా ట్రాపికల్ కన్వర్షన్ జోన్ చాలా వేగంగా పనిచేస్తోంది. ఆ వేగంగా పనిచేయడం వల్ల ఇటు ఈశాన్య ఋతుపవనాలు కూడా బలంగా ఉన్నాయి, మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండు అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ యొక్క తీవ్ర అల్పపీడనం సుమారుగా 3 రోజుల నుంచి కూడా ఇది బంగాళాఖాతంలో కొనసాగుతుంది. తొలుత ఇది ద్రోణిగా ఉంది, తర్వాత అల్పపీడనంగా 24 గంటల పాటు కొనసాగింది, తర్వాత ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా 48 గంటలు కొనసాగింది. 48 గంటల తర్వాత అది వాయుగుండంగా మారుతుంది. ఒక సర్క్యులేషన్ ఎప్పుడైనా సరే సముద్ర ప్రాంతంలో స్థిరంగా కొనసాగితే దాని బలాన్ని పుంజుకుంటుంది. అదే ప్రస్తుతం ఈ వాయుగుండంగా ఏర్పడే అవకాశం కల్పిస్తోందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రానున్నటువంటి 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాలలో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. రాగల 24 గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాలుల తీవ్రత, అంటే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తీరం వెంబడి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులు వేటకి వెళ్ళకూడదని ఇప్పటికే వాతావరణ కేంద్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో 24 గంటల పాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు వాయుగుండ సమాచారాన్ని వివిధ జిల్లాల కలెక్టర్లకి అందజేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం, జీవీఎంసీ యంత్రాంగానికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 2 రోజుల్ని కూడా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానికం అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలో గోపాలపట్నం ప్రాంతంలో ఇందిరా కాలనీలో ఒక ప్రహారీ గోడ కూలిపోయినటువంటి
ఘటన జరిగింది. అయితే ఏ రకమైనటువంటి నష్టము కూడా జరగలేదు, ఎవరికి కూడా ఏ రకమైన గాయాలు కాలేదు. ఇప్పటికే జీవీఎంసీ అధికారులు సంఘటన ప్రాంతానికి వెళ్ళి సహాయక చర్యలు చేస్తున్నారు. కాబట్టి రానున్నటువంటి 24 గంటల్లో కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతానికి ఈ వర్షాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.